మీరెప్పుడైనా ఆలోచించారా? విఘ్నాలను తొలగించే దేవుడైన గణేశుడు ఎందుకు ఒక చిన్న ఎలుకను తన వాహనంగా ఎంచుకున్నాడో? ఇది కథ కాదు, ఒక సందేశం. ఒకప్పుడు మూషికాసురుడు అనే అసురుడు ఉండేవాడు. అతడు దేవతలను మరియు ఋషులను ఇబ్బంది పెట్టసాగాడు. అప్పుడు దేవతలందరూ కలిసి గణేశుణ్ణి ఆశ్రయించారు. ప్రభూ, ఈ అసురుడి అహంకారం తగ్గించండి అని ప్రార్థించారు. గణేశుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. మూషికాసురుడితో ఘోరమైన పోరాటం జరిగింది. చివరకు గణేశుడు తన పాశంతో అతన్ని పట్టేశాడు. ఓడిపోయిన అసురుడు భయంతో వణికితూ ఇలా అన్నాడు: ప్రభూ, నా తప్పును క్షమించండి. మీ సేవలో ఉండే అవకాశం ఇవ్వండి. గణేశుడు కరుణామూర్తి. అతను చెప్పాడు: నీ అహంకారం తగ్గితేనే నీకు విముక్తి ఉంటుంది. నువ్వు చిన్న ఎలుక రూపంలోకి మారి నా వాహనంగా ఉండాలి. అప్పుడు ఆ అసురుడు వెంటనే చిన్న ఎలుకగా మారిపోయాడు. ఇలా మూషికాసురుడు గణేశుడి వాహనమైన మూషికంగా మారాడు. ఈ కథ ఒక గొప్ప సందేశాన్నిస్తుంది. మన మనసులో ఉండే కోరికలు కూడా ఎలుకలా చురుకుగా తిరుగుతాయి. గణేశుడు ఎలుకపై కూర్చోవడం అంటే మన కోరికలను మనమే నియంత్రించడం అనే అర్థం. అందుకే గణేశుడు ఎలుకను తన వాహనంగా ఎంచుకున్నాడు. ఇది వినయం, నియంత్రణ మరియు జ్ఞానం యొక్క ప్రతీకగా